9 టీవీ నేను ప్రియాంక బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాల ఉత్సవాలు నేటి నుంచి ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయం వద్ద అధికారులు అన్ని రకాల భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి తొలి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ ఆయన బోనాల శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి శ్రేయస్సు కోసమే ఈ ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కుల మత ప్రాంతాలకు అతీతంగా ఈ పండుగను అందరూ కలిసికట్టుగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ సాంప్రదాయాలకు సంస్కృతికి ఆచారాలకు ఆషాఢమాస బోనాలు అనేటువంటిది ఒక ప్రతీక. ఈ ఆషాఢమాస బోనాల సందర్భంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన బంగారు బోనాన్ని పట్టు వస్త్రాలను సమర్పించి ఆ అమ్మవారిని ప్రభుత్వం పక్షాన వేడుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో సమృద్ధి వర్షాలతోటి పాడి పంటలతోటి ఆయురారోగ్యాలతోటి అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండి ఎవరి వృత్తుల్లో వారు విజయాన్ని సాధించాలని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రతి వ్యక్తి అభివృద్ధి ముఖ్యం కాబట్టి అందరికీ ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ అమ్మవారి కరుణ కటాక్షాలు కృప ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నాం. ప్రభుత్వం తరఫున హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఈ బోనాల ఉత్సవాల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో హైదరాబాద్ ప్రజలు మెహమాని నవాజీమే కభీ కుచ్ కమీ నహీ అనేది అన్నట్టుగా ఆతిథ్యానికి ఇవ్వడంలో హైదరాబాద్ ప్రజలు ఎప్పుడు కూడా ముందుంటారు. ఎందుకంటే వివిధ జిల్లాల నుంచి వచ్చినప్పుడు ఇక్కడ అనేక ట్రాఫిక్ తదితర ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా హైదరాబాద్ ప్రజలు బోనాల వేడుకను ఘనంగా ప్రతి కుటుంబము భాగస్వామి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా జరుపుకుంటారు. తెలంగాణ సాంప్రదాయాలకు సంస్కృతికి ఆచారాలకు తెలంగాణలో